పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దానికి స్వీయ తప్పిదాలు కొన్నైతే బయట యుద్ధ పరిస్థితులు, ఆ దేశ అంతర్గత రాజకీయాలు పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం ఆ దేశ చరిత్రలోనే అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దక్షిణాసియాలో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న పాకిస్తాన్ నేడు దివాళా అంచున నిలబడి ఉంది. దానికి గల కారణాలను ఒక్కసారి అనలైజ్ చేద్దాం. పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో, ముఖ్యంగా భారత్, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లతో నిరంతరం యుద్ధ ప్రాతిపదికన ఉద్రిక్తతలను కొనసాగిస్తూ వస్తోంది. దీనికోసం రక్షణ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది. విద్య, వైద్యం కంటే దేశ జీడిపిలో సింహభాగం సైన్యం కోసమే ఖర్చవుతోంది. సొంత నిధులు లేకపోయినా విదేశాల నుంచి భారీగా వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ తన రక్షణ రంగానికి పెడుతోంది. ఇంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మొదలు పెడితే అంతర్జాతీయంగా పెట్రోల్, గ్యాస్, గోధుమల ధరలు పెరిగిపోయాయి. పాకిస్తాన్ వీటిని దిగుమతి చేసుకునే దేశం కావడంతో విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి. అలాగే ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య పాకిస్తానీ ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. మరోవైపు పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కూడా ఆ దేశానికి పెను శాపంగా మారింది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది మాత్రమే కాదు. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశానికి థ్రెట్గా మారిపోయింది. అంతేనా, ఉగ్రవాదులకు నిధులు అందకుండా FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, నిఘా పెట్టింది. పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నా వాటిని అరికట్టడంలో పాక్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ప్రపంచవ్యాప్తంగా నిఘా పెట్టే FATF వెల్లడించింది. దీనివల్ల పాకిస్తాన్ను చాలా కాలంగా గ్రే లిస్ట్లో ఉంచారు. ఒక దేశం FATF గ్రే లిస్ట్లో ఉంటే ఆ దేశానికి అప్పులు పుట్టవు. ఆర్థికంగా ఇది చాలా ప్రమాదకరమైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB లాంటి బ్యాంకులు పాకిస్తాన్కు చిల్లి గవ్వ కూడా ఇవ్వవు. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు మూడీస్, S&P వంటివి దేశ ఆర్థిక రేటింగ్ను తగ్గిస్తాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో పాకిస్తాన్ బాండ్స్ ఎవ్వరూ కొనరు. అలాగే భద్రత లేకపోవడంతో విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఏ విదేశీ కంపెనీ అయినా ఒక దేశంలో పెట్టుబడి పెట్టే ముందు ఆ దేశంపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను అబ్జర్వ్ చేస్తుంది. FATF నిఘా నీడలో ఉన్నప్పుడు పాకిస్తాన్లో వ్యాపారం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయంటూ బహుళజాతి కంపెనీలు ఇప్పటికే వెనక్కి తగ్గాయి. దీనివల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతిన్నాయి. దేశంలో ఏర్పడ్డ ప్రతి కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వ పథకాలను రద్దు చేయడంతో విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పోతుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా నుంచి తీసుకున్న భారీ రుణాలు ఇప్పుడు పాకిస్తాన్ మెడకు ఉరితాళ్లుగా మారాయి. మౌలిక సదుపాయాల కంటే వడ్డీలు కట్టడానికే దేశ సంపద ఆవిరైపోతుంది. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం స్థాయి ఆకాశాన్ని అంటుతోంది. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు 30 నుంచి 40% పైగా పెరిగాయి. మరోవైపు ఇంధనం కొనే శక్తి లేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగం పెరిగి చాలా కుటుంబాలు కరువు కాటకాలతో అలమటిస్తున్నాయి. IMF షరతులు పాకిస్తాన్ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షరతులతో బాగా పన్నులు పెరిగిపోయాయి. ఇది పాకిస్తాన్లో సామాన్య జీవనానికి కష్టంగా మారింది. IMF సూచనల ప్రకారం పాక్ ప్రభుత్వం ఆదాయం పెరగాలి. పాకిస్తాన్ చరిత్రలో ఏ ఒక్క ప్రధాని కూడా తన 5 ఏళ్ల పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. అక్కడి ప్రజాస్వామ్యం పేరుకే ఉంటుంది. తెర వెనుక నిర్ణయాలన్నీ సైన్యమే తీసుకుంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక విధానాలు అమలు కావు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో లోపం ఏంటి అంటే అక్కడి ధనవంతులు పన్నులు కట్టరు. ఆ దేశ సంపదంతా కొద్దిమంది భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, సైనిక అధికారుల చేతుల్లో ఉంది. పాకిస్తాన్ జీడిపిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయ పలుకుబడి గల భూస్వాముల వల్ల కర్షక రంగానికి సంబంధించి పన్నుల వసూలు చేయలేకపోతున్నారు. దీంతో కేవలం అప్పులపైనే పాక్ ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తోంది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద ముప్పు
పర్యావరణం. 2022లో వచ్చిన వరదలే దానికి ఒక ఉదాహరణ. నాటి వరదలతో దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపుగా $30 బిలియన్ నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలతో ఆహార సంక్షోభం తలెత్తింది. ముందు చెప్పినట్లుగా నిధులన్నీ సైన్యానికే వెళ్లడంతో విద్య, స్కిల్ డెవలప్మెంట్ రంగాలు పూర్తిగా అటకెక్కాయి. పాకిస్తాన్లో యువత ఎక్కువగా ఉన్నప్పటికీ వారిలో నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా వారు విదేశాలకు వెళ్ళి వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఇండియన్స్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాలేకపోతున్నారు. కేవలం భారత్ లాంటి పొరుగు దేశాలపై కాలు దువ్వడం, దేశాభివృద్ధి కాకుండా సైనిక బలానికి ప్రాధాన్యత ఇవ్వడమే పాకిస్తాన్ను ఈ స్థాయికి దిగజార్చింది. తక్షణం ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించుకుంటే కోలుకోవడం దాదాపు అసాధ్యం.